హాయ్ స్టూడెంట్స్, ఈరోజు బీకామ్ 5th సెమ్ విద్యార్థులకి అడ్వాన్స్డ్ అకౌంటింగ్ సబ్జెక్ట్ నందు సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఒంటిపొద్దు విధానం అనేటువంటి చాప్టర్ సంబంధించి ఒక యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ ఎలా సాల్వ్ చేయాలో మీ ముందు ఉంచుతాను. గణేష్ టోపీవాలా, a retailer, has not kept proper books. However, some ledger extracts are available. ఈ గణేష్ టోపీవాలా అనేటువంటి వ్యాపారస్తుడు తన వ్యాపార సంస్థలో సరైనటువంటి రికార్డ్స్ మెయింటైన్ చేయడం జరగలేదు. ఎనీహౌ ఆ వ్యాపార సంస్థ యొక్క ఆవర్జాల నుంచి ఈ సమాచారం పొందుపరచడం జరిగింది. లాస్ట్ ఇయర్ గత సంవత్సరపు నిల్వలువి, దిస్ ఇయర్ ఈ సంవత్సరం వర్తమాన సంవత్సరం యొక్క నిల్వలు, అంటే ఇవి ప్రారంభపు నిల్వలు. లాస్ట్ ఇయర్, దిస్ ఇయర్ అనేది ముగింపు నిల్వలు. ట్రేడ్ క్రెడిటార్స్, వర్తక రుణదాతలు 6,270, 5,890. స్టాక్ సరుకు 15,000, 16,000. లోన్ ఫ్రమ్ నరేష్ నుంచి పొందినటువంటి అప్పు 10,000. క్యాష్ ఇన్ హ్యాండ్, చేతిలో నగదు 570, ముగింపు 670. షాప్ ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్, ప్రారంభంలో 7,250, ముగింపులో 7,800. ట్రేడ్ డెటార్స్, వర్తక రుణగ్రస్తులు 5,280, ప్రారంభం 4,560, ముగింపు. బ్యాంక్ బ్యాలెన్స్, బ్యాంకులో నగదు ప్రారంభం 4,000, ముగింపు 4,200. ఈ విధంగా గణేష్ టోపీవాలా వ్యాపార సంస్థకు సంబంధించి ఆవర్జాల నుంచి లభ్యమైనటువంటి ప్రారంభపు నిల్వలు, ముగింపు నిల్వలు ఇవ్వడం జరిగింది. కింద కొన్ని అడ్జస్ట్మెంట్స్. క్యాలిక్యులేట్ ది ప్రాఫిట్ ఫర్ దిస్ ఇయర్ అండ్ డ్రాఫ్ట్ ఏ రివైజ్డ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్టర్ కన్సిడరింగ్ ది ఫాలోయింగ్ అడ్జస్ట్మెంట్స్. ఈ సమాచారం ఇచ్చి సంస్థ యొక్క లాభ నష్టాలను లెక్కించమని అడుగుతూ ఈ యొక్క సమాచారాన్ని రీడ్రాఫ్ట్ చేసి వ్యవహారాల నివేదికను తయారు చేయమన్నాడు. ఆ వ్యవహారాల నివేదికను తయారు చేసేటప్పుడు 4 అడ్జస్ట్మెంట్స్ ఇచ్చినాడు. ఏ, షాప్ ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ ఆర్ డిప్రిషియేటెడ్ బై 780. ఈ షాప్లో ఉండేటువంటి ఫర్నిచరు సంవత్సరానికి 780 రూపాయల తరుగుదల తీసేయమని చెప్పడం జరిగింది. బి, ప్రొప్రైటర్ విత్డ్రా 100 రూపీస్ పర్ వీక్ ఫర్ హిజ్ పర్సనల్ యూస్. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం వారానికి 100 రూపాయల చొప్పున వినియోగించుకున్నాడు క్యాష్ని అన్నాడు. వ్యాపార సంస్థ డబ్బు వారానికి 100 అంటే సంవత్సరంలో 52 వారాలు, అంటే 5,200 రూపాయలు. 52 × 100, 5,200 రూపాయలు నగదుని ఉపయోగించుకున్నాడు. సి, ఇంక్లూడెడ్ ఇన్ ట్రేడ్ డెటార్స్ ఏ బ్యాడ్ డెట్స్ ఆఫ్ 270. అంటే వర్తక రుణగ్రస్తుల్లో 270 రూపాయలు రాని బాకీలు ఉన్నాయి అన్నాడు. తర్వాత నెక్స్ట్, లాస్ట్ ఇంట్రెస్ట్ ఎట్ 5% per annum ఈజ్ డ్యూ ఆన్ ది లోన్ ఫ్రమ్ నరేష్ బట్ హ్యాస్ నాట్ బీన్ పెయిడ్ ఫర్ ఇంట్రెస్ట్. ఈ నరేష్ దగ్గర తీసుకున్నటువంటి 10,000 రూపాయల అప్పు తాలూకు సంవత్సరానికి 5% చొప్పున వడ్డీ ఇంతవరకు చెల్లించబడి లేదు అని చెప్పి అన్నాడు. కాబట్టి ఆ ఇంట్రెస్ట్ కూడా మనం చెల్లించాలి. ఫస్ట్ ఈ లెక్కను చక్కగా చదువుకున్న తర్వాత ఈ ప్రారంభపు నిల్వలు మరియు ముగింపు నిల్వల ఆధారంగా ప్రారంభపు వ్యవహారాల నివేదికను తయారు చేసి ప్రారంభపు మూలధనాన్ని కనుక్కోవాలా, ముగింపు వ్యవహారాల నివేదికను తయారు చేసి ముగింపు మూలధనాన్ని కనుక్కోవాలా. విద్యార్థి గమనించాల్సింది, ప్రారంభపు వ్యవహారాల నివేదికను తయారు చేసేటువంటి సందర్భంలో ఈ సర్దుబాట్లు ఏమీ కూడా చేయవలసినటువంటి అవసరం లేదు. కానీ ముగింపు వ్యవహారాల నివేదికను తయారు చేసేటప్పుడు ముగింపు మూలధనాన్ని కనుగొనేటువంటి సందర్భంలో ఈ లెక్కలో ఇచ్చిన 4 సర్దుబాట్లు ముగింపు వ్యవహారాల నివేదికలో తయారు చేయాలి. ఇక్కడ మీకు స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ యాజ్ ఆన్ సో అండ్ సో డేట్
పలానా తేదీతో అంతమయ్యే సంవత్సరానికి వ్యవహారాల నివేదిక అని చెప్పి రాసి ఆస్తులు అప్పులు. విడివిడిగా అయినా పరీక్షల్లో ప్రారంభపు వ్యవహారాల నివేదిక అంటే లాస్ట్ ఇయర్ ప్రారంభపు నిల్వలతో ప్రారంభపు వ్యవహారాల నివేదిక తయారు చేసి ప్రారంభపు మూలధనాన్ని కనుక్కోవచ్చు. అలాగనే ముగింపు వ్యవహారాల నివేదికని సపరేట్ తయారు చేసి ముగింపు మూలధనాన్ని కనుక్కోవచ్చు సర్దుబాట్లను లెక్కలోకి తీసుకొని. అయితే ఈ లెక్కలో టైం సేవ్ చేసేటువంటి నిమిత్తం ఈ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్లోనే గత సంవత్సరము వర్తమాన సంవత్సరము అంటే ప్రారంభపు నిల్వల్ని ముగింపు నిల్వల్ని అంటే ప్రారంభపు వ్యవహారాల నివేదికని ముగింపు వ్యవహారాల నివేదికని ఒకే స్టేట్మెంట్లో చూపిస్తున్నాం. కాబట్టి స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అని పెట్టి ఫస్ట్ అసెట్స్ వైపున మీరేం చేయాలంటే లెక్కలో ఇచ్చినటువంటి ఈ ప్రారంభపు నిల్వల్ని ఈ సర్దుబాట్లు ఏమీ పరిగణలోనికి తీసుకోకుండా ఈ ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఆస్తులు చూపించాలా. అలాగనే అప్పులు చూపించేసి ఆస్తులకి అప్పులకి మధ్య ఉండే తేడాని మూలధనంగా అంటే ప్రారంభం మూలధనంగా పరిగణించాలా. ఇప్పుడు చూడండి క్వశ్చన్ పేపర్లో వచ్చేసి స్టాక్ వచ్చేసి ప్రారంభంలో 15,000 ఉంది. సో ముందు ప్రారంభపు వ్యవహారాల నివేదిక చూస్తాం అంటే లాస్ట్ ఇయర్ ఇన్ఫర్మేషన్. స్టాక్ 15,000, క్యాష్ ఇన్ హ్యాండ్ చేతిలో నగదు 570. ఓన్లీ ప్రారంభపు నిల్వలు మాత్రమే తీసుకుంటున్నాను. ప్రారంభపు వ్యవహారాల నివేదిక అయిపోయినాక నెక్స్ట్ వర్తమాన సంవత్సర సమాచారం అంటే ఈ సంవత్సరానికి సంబంధించి ఈ ప్రారంభం అయినప్పుడు ఇవి ముగింపోతాయి. సో క్యాష్ ఇన్ హ్యాండ్ 570. అలాగనే షాప్ ఫర్నిచర్ 7,250. అలాగనే ఆస్తులు కంటిన్యూషన్ ట్రేడ్ డెటార్స్ వర్తక రుణగ్రస్తులు 5,280. అంటే ఆస్తుల వైపున ప్రారంభపు వ్యవహారాల నివేదికలో ఆస్తుల వైపున కేవలం క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి వాల్యూస్ మాత్రమే చూపిస్తున్నాం, సర్దుబాట్లు చేయడంలే. సర్దుబాట్లు అనేవి ముగింపు వ్యవహారాల నివేదికలో వస్తాయి. కాబట్టి సింపుల్గా విద్యార్థి క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి ప్రారంభపు ఆస్తుల వైపున ప్రారంభపు అప్పుల వైపున చూపిస్తే సరిపోతుంది. సో ప్రారంభపు ఆస్తులన్నీ కూడా సరుకు, చేతిలో నగదు, ఫర్నిచరు, అలాగనే వర్తక రుణగ్రస్తులు, బ్యాంక్ బ్యాలెన్సు ప్రారంభం వేసేసి ప్రారంభం నాటి రుణదాతలు 6,270 ఇచ్చినాడు. 6,270. నరేష్ నుంచి పొందిన అప్పు 10,000. ఈ రెండు అప్పులు కాబట్టి అప్పుల వైపున వర్తక రుణదాతలు ప్లస్ లోన్ ఫ్రమ్ నరేష్ నుండి అప్పు 10,000 వేసాం. ఇప్పుడు ప్రారంభపు ఆస్తులన్నీ కూడతాం. అంటే సర్దుబాట్లు ఏమి చేయకుండా క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి వాల్యూస్ని ఆస్తుల వైపున చూపించి అప్పుల వైపున రుణదాతలు నరేష్ నుంచి పొందిన అప్పు వేసినాము. ఇప్పుడు ఆస్తులన్నీ ప్రారంభ వ్యవహారాల నివేదిక సంబంధించి ఈ లాస్ట్ ఇయర్ వాల్యూస్ అన్నీ కూడితే 15,000 ప్లస్ 570 ప్లస్ 7,250 ప్లస్ 5,280 ప్లస్ 4,000 కూడితే మొత్తం 32,100. ఈ 32,100 ప్రారంభపు ఆస్తులని ఇటువైపునేసి ఇందులో నుంచి ప్రారంభం నాటి అప్పులు రుణదాతలు 6,270, నరేష్ నుంచి పొందిన 10,000 మొత్తం 16,270ని ఈ 32,100లో తీసేస్తే మనకి ప్రారంభపు మూలధనం 15,830 రూపాయలు వస్తుంది. ఈ విధంగా ప్రారంభపు వ్యవహారాల నివేదికని పరీక్షల్లో మీరు సపరేట్గా అయినా చేయండి, ప్రారంభపు వ్యవహారాల నివేదికని ముగింపు వ్యవహారాల నివేదికని పక్కనే వేసే పని అయితే ఈ విధంగా టైం సేవ్ అయ్యేటువంటి పరిస్థితుల్లో ఇలా చేసుకోవచ్చు. కన్ఫ్యూజ్ అవుతారనుకుంటే విద్యార్థులు సపరేట్గా ప్రారంభపు వ్యవహారాల నివేదిక తయారు చేసి ప్రారంభపు నాటి ఆస్తులన్నీ ఒక పక్కన, అప్పులు ఒక పక్కన, సర్దుబాట్లు ఏమి చేయకూడదు. ఆ రెండు డిఫరెన్స్ ప్రారంభ మూలధనం అవుతుంది. అదే మనం చేసింది ఇక్కడ. ఇప్పుడు ముగింపు వ్యవహారాల నివేదికలో ఈ యొక్క సర్దుబాట్లని పరిగణలోకి తీసుకోవాలా. క్వశ్చన్ పేపర్లో మనకి 4 సర్దుబాట్లు ఇచ్చినాడు. ఈ 4 సర్దుబాట్లని ముగింపు వ్యవహారాల నివేదికలో మనము చేర్చాల. ఫస్ట్ ముగింపు వ్యవహారాల నివేదిక తయారు చేసేటప్పుడు స్టాక్ 16,000 ఇచ్చినాడు, సరుకు
తర్వాత 2 క్యాష్ ఇన్ హ్యాండ్, చేతిలో నగదు 670. క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన వాల్యూస్ చేస్తున్నాం, సర్దుబాటు ఉంటే చేయాలా. షాప్ ఫర్నిచర్, ఇక్కడ షాప్ ఫర్నిచర్ 7,800 ఇచ్చినాడు. 7,800 ఇచ్చేసి క్వశ్చన్ పేపర్లో అడ్జస్ట్మెంట్స్ ఏ షాప్ ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ ఆర్ డిప్రిషియేటెడ్ బై 780 అన్నాడు. సో షాప్ ఫర్నిచర్ ఇన్నర్ కాలం 7,800 వేసి ముగింపు వ్యవహారాల నివేదిక సంబంధించి ముగింపు విలువ ఇన్నర్ కాలం వేసి సంవత్సరానికి తరుగుదల 780 అన్నాడు. కాబట్టి 7,800లో 780 రూపాయలు తీసేసి 7,020ని మనం చూపించాలి. అలాగనే ట్రేడ్ డెటార్స్ ముగింపు నాటివి 4,560 ఇచ్చినాడు. 4,560 దీనికి సంబంధించి ఏం చెప్పున్నాడంటే సిబిట్లో ఇంక్లూడెడ్ ఇన్ ట్రేడ్ డెటార్స్ ఏ బ్యాడ్ డెట్స్ ఆఫ్ 270. అంటే ఈ వర్తక రుణగ్రస్తులు ముగింపు నిల్వ 4,560లో 270 రాని బాకీలు కలిసి ఉన్నాయన్నాడు. కాబట్టి ఆ రావు అని చెప్పి 4,560 రుణగ్రస్తులు 270 రూపాయలు రావు అని చెప్పి డిసైడ్ చేస్తున్నారు. రాని బాకీలు అన్నారు, బ్యాడ్ డెట్స్. సో బ్యాడ్ డెట్స్ 270 తీసేసి 4,290 రూపాయలు చూపించాలి. బ్యాంక్ బ్యాలెన్స్ క్వశ్చన్ పేపర్లో 4,200 ఇచ్చినాడు. అంటే అడ్జస్ట్మెంట్స్ ఉన్నవి మాత్రము ముగింపు వ్యవహారాల నివేదికలో చూపించాలి. అడ్జస్ట్మెంట్స్ లేనటువంటి ప్లెయిన్గా వేసేస్తాం. ఈ విధంగా ఆస్తులన్నీ అడ్జస్టెడ్ వాల్యూస్ అన్నీ కూడా ముగింపు నాటికి ఆస్తులన్నీ కూడితే సర్దుబాటు చేసి 32,180 వచ్చింది. ఇందులో నుంచి ముగింపు రుణదాతలు వచ్చేసి 5,890 క్వశ్చన్ పేపర్లో ఇచ్చినాడు. 5,890. తర్వాత నెక్స్ట్ లోన్ ఫ్రమ్ నరేష్ నుంచి పొందిన అప్పు 10,000 ఇచ్చి క్వశ్చన్ పేపర్లో సంవత్సరానికి 5% వడ్డీ చెల్లించాలని చెప్పాడు. సో 5% వడ్డీ అంటే ఇక్కడ 10,000 రూపాయలు ప్లస్ 5% వడ్డీ అంటే 10,000 × 5/100 500 వస్తుంది. అప్పుడు 10,000 అసలు ప్లస్ 500 వడ్డీ 10,500 చూపించాం. ఇప్పుడు ముగింపు వ్యవహారాల నివేదిక సంబంధించి సర్దుబాట్లను చేసిన తర్వాత సరుకు 16,000, చేతిలో నగదు 670, షాప్ ఫర్నిచర్ 7,020 ప్లస్ వర్తక రుణగ్రస్తులు 4,290, బ్యాంక్ బ్యాలెన్స్ 4,200 ఎన్ని కూడితే 32,180 ఇటు వైపున చూపించి ఇందులో నుంచి వర్తక రుణదాతలు ప్లస్ నరేష్ నుంచి పొందిన అప్పు 10,500 ప్లస్ ఈ రెండు కలిపి ఈ వాల్యూలు తీసివేస్తే మొత్తం ఆస్తుల్లో తీసేస్తే మనకి ముగింపు మూలధనం 15,790 వచ్చింది. ప్రారంభపు మూలధనం 15,830, ముగింపు మూలధనం 15,790. ఎప్పుడైతే ముగింపు మూలధనం నువ్వు కనుక్కుంటావో ఈ ముగింపు మూలధనాన్ని ఆధారంగా చేసుకొని ఆ సంస్థలో ఏర్పడినటువంటి లాభం కానీ నష్టం కానీ కనుక్కోవచ్చు. ఇప్పుడు 15,790ని ఈ యొక్క స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్స్ లాభాన్ని చూపే నివేదిక అని చెప్పి రాసి ఇక్కడ కనుగొన్నటువంటి ముగింపు మూలధనం 15,790ని ఫస్ట్ మనము ఈ స్టేట్మెంట్లో ఔటర్ కాలంలో చూపించాలి. 15,790 దానికి ఎదురుగా క్యాపిటల్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ సంవత్సరాంతంలో మూలధనం అని చెప్పేసి దానికి డ్రాయింగ్స్ యాడ్ చేయాలి. సొంత వాడకాలు యాడ్ డ్రాయింగ్స్. వారానికి 100 రూపాయలు అన్నాడు, సంవత్సరంలో 52 వారాలు, 100 × 52 5,200 సొంత వాడకాలు. ముగింపు మూలధనం 15,790, సొంత వాడకాలు 5,200, మొత్తం మూలధనం 20,990. అంటే అడ్జస్టెడ్ క్యాపిటల్ అట్ ది ఎండ్ అంటే సర్దుబాటు చేసిన మూలధనం సంవత్సరాంతంలో 20,990 ఉంది. దీనిలో నుంచి ప్రారంభపు మూలధనం 15,830 తీసేయాలి. సో ప్రారంభపు మూలధనం 15,830 తీసేస్తే మనకు 5,160 రూపాయలు ప్రాఫిట్ అనేది వచ్చింది. ఈ విధంగా లెక్క చదువుకొని ప్రతి పాయింట్ని సూక్ష్మం అంతా గ్రహించి లెక్క చక్కగా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టాపిక్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు.